పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్ద శతఘ్ని గుండ్లు కేవలం 4 రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. ఆ దేశం వద్ద ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో వీటి విలువలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ గుండ్లకు డిమాండ్ పెరగడంతో పాక్ ఆర్డినెన్సీ ఫ్యాక్టరీలు వీటిని ఉత్పత్తి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కాలంలో పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు విక్రయించడంతో దాయాది వద్ద నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్పై పాక్ అనుసరిస్తున్న మోహరింపుల వ్యూహం విజయవంతం కావాలంటే శతఘ్నుల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా M109 హోవిట్టర్లకు 155 mm గుండ్లు, BM-21 సిస్టమ్కు 122 mm రాకెట్లు ఆ దేశ సైన్యం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. వీటిలో 155 mm గుండ్లను ఉక్రెయిన్కు ఎగుమతి చేసింది. భారత్ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం పాక్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శతఘ్నులు, సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్స్, MGS వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది. మరోవైపు పాక్ సైనిక నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతుంది. మే 2న జరిగిన ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక గతంలో పాక్ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా కూడా ఆర్థిక బలహీనత ప్రభావం సైనిక దళాల మందుగుండుపై పడుతున్నట్లు పేర్కొన్నారు. పాక్ తన మందుగుండు నిల్వల కేంద్రాన్ని అత్యవసర స్థితిలో వేగంగా వాడుకునేందుకు భారత్ సరిహద్దుల్లోనే ఏర్పరచుకున్నారు. మరోవైపు భారత్కు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ తన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని భారీగా పెంచుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను అర్ధంతరంగా రద్దు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని కోరినట్లు తెలుస్తోంది. వచ్చే 2 నెలల వరకు 2 రోజుల ముందు సమాచారం లేకుండా ఎటువంటి సెలవులు ఉండవని పేర్కొంది. కాకపోతే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు వెలువడలేదు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.